ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం, ఈ భావోద్వేగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు, రేపటి భవిష్యత్తును బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నుంచి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులను కాస్మెటిక్ ఛార్జెస్ కోసం, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకు తల్లిదండ్రులను అడగడానికి సంశయిస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా అరాకొర ఉండడం వల్ల పాపం ఆ ఆడపిల్లలు చాలా ఇబ్బందికి లోనైంది. అందుకే వివరాలు తెప్పించుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ పిల్లలకు మొదటి తారీఖు నాడు ఇవ్వాలి అని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడు విద్యాశాఖకు ప్రాధాన్యత ఇవ్వలే. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం, 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం, 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు, నర్సరీ కానీ తల్లిదండ్రులు, శ్రీమంతులు, ధనవంతులు ఏ విధంగా నర్సరీ, కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ, యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటున్నారో, అత్యంత నిరుపేద ఉపాధి హామీ కూలికి వెళ్లే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి పంపించాలని, తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్పించాలని ఆ తల్లిదండ్రులు కలలు కంటున్నారు.
కానీ మన ప్రభుత్వ విధానంలో ఈనాడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ విధానం లేదు. ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా సర్వం అమ్ముకొనైనా సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము కూలీ నాలి చేసి బతికినాం, ఒక పూట తిన్నా తినకపోయినా ఉపవాసం అనుకొని మా పిల్లల్ని చదివించుకున్నాం. వాడు పెద్దయి ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే మా భవిష్యత్తులు మారుతాయి, మా కళ్ళ ముందే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు, డాక్టర్లు లాయర్లు రాణించి పీజీలు పిహెచ్డీలు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు కలలు కంటున్నారు. మరి అలా తల్లిదండ్రులు కలలు కంటున్నప్పుడు వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీతో పాటు 10th తర్వాత 11th and 12th, నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకుని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనం అడ్మిషన్లు ఇచ్చినాం. ఆరుట్ల ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆరుట్లలో మనము నర్సరీ నుంచి 12th వరకు స్కూల్ ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న చాలా మందికి వేదిక మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులకు కూడా తెలవాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటే విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదు. ఆరుట్లలో 1814 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇంకా 1500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళు బయట నో అడ్మిషన్ అని బోర్డు పెట్టినరు. ఇది మా నిబద్ధతకు, మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితనానికి గుర్తింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని పెట్టే రోజు వస్తుంది అని ఎవరు కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం మా ఉపాధ్యాయులు చేసిండ్రు. ఈ రోజు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల స్కూల్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. నేనే స్వయంగా వెళ్ళి ఆ విద్యార్థులతో బ్రేక్ఫాస్ట్ చేయడమే కాకుండా అందరిని వాళ్ళని కలిసి వచ్చిన. ఇవాళ ప్రతి తెలంగాణ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందించినాం. ఇదే కాదు, ఈనాటి ప్రభుత్వం కుల వ్యవస్థను నిర్మించాలని, కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించాలని ఒకనాడు ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, అదర్ కాస్ట్లకి డిఫరెంట్ హాస్టల్స్ ఉంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్స్ 2500 మంది స్టూడెంట్స్ తోని 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ లెవెల్ ఒక క్యాంపస్ నిర్మించి ఈనాడు విద్యను అందించడానికి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరందరూ చూడబోతున్నారు 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది. అదేవిధంగా క్రీడలు చూడడమే కానీ ఆడడం మనం మర్చిపోయినాం. ఒలింపిక్స్ వచ్చినప్పుడు మన దేశం ఎక్కడుందని ఎత్తుక్కుంటే పైనుంచి చూడాల్సిన పని లేదు. కింది నుంచి చూస్తే మొదటి స్థానము, 2వ స్థానంలో ఉంటాం కింది నుంచి లెక్క పెడితే. నేను అడగదలుచుకున్న ఈనాడు ఇక్కడికి వచ్చిన విద్యార్థులను, వేదిక మీద ఉన్న మా కార్పొరేట్ మిత్రులను, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ తేలేకపోతుంది ఇన్ని దశాబ్దాలైనా. ఆ మధ్య నేను సౌత్ కొరియా పర్యటించిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాలలో ఉంది ఆ స్టేడియం. ఈ ఎల్బీ స్టేడియం కంటే కొంచెం పెద్దగా ఉంది వాళ్ళ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఒక అమ్మాయి వచ్చి నాకు స్వాగతం పలికింది బొకే ఇచ్చి. నేను ఆ అమ్మాయి ఆ స్కూల్ వచ్చిన స్టూడెంట్ ఏమో అనుకున్నా. తర్వాత నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అమ్మాయి ఒలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఆ దేశ జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఉంటుంది. మరి ఈరోజు మా యువ మిత్రులను నేను అడుగుతున్నా,
మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా, చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డలకు లేదా? మనలో సమర్థత లేదా? మనం రాణించలేమా? ఎక్కడ లోపం ఉన్నది అంటే పాలకులలో లోపం ఉన్నది. పాలకులు సరైన దిశ నిర్దేశించకపోవడం వల్ల ఈనాడు గోల్డ్ మెడల్స్ సాధించలేకపోతున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి వి హావ్ ఇనిషియేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను మన బోర్డులో తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ దేశానికి ఒక నమూనాగా మారి రాబోయే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ని సాధించడానికి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వేయాలనేదే నా కళ. మీరందరూ అందులో భాగస్వాములు కావాలి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆ స్ఫూర్తితోని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకే మిత్రులారా, ఈనాడు ఏఐ అనే ఒక భూతం వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే, ఒకప్పుడు అమెరికాకు పోతే లక్షల రూపాయలు డాలర్లు సంపాదించే అవకాశం ఉండే. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఏఐ తుఫాన్ తోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని వైట్ కాలర్ జాబులన్నీ పోయి కోట్లాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. మరి ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలనో ఒకసారి ఆలోచన చేయండి. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఐలుగా నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈ రోజు వృత్తి నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం తీసుకుంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే యుఎస్ వెళ్ళిన మనం సిలికాన్ వ్యాలీ అవర్ టాలెంట్ అవర్ లాంగ్వేజ్ ఈ రోజు నడిపిస్తున్నది. కానీ భవిష్యత్తులో ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ దేశాలలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపటి భవిష్యత్తులో మా పిల్లలు జర్మన్, జపాన్, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఆ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు మనం సీఈఓలు అంటున్నాం. వాటిని ప్రారంభించింది మనం కాదు, వాటి యజమానులు మనం కాదు. సత్య నాదెల్ల కావచ్చు, ప్రేమ్జీ వత్సవ్ కావచ్చు, సంతను నారాయణ్ కావచ్చు, ఎవరైనా వరల్డ్ బ్యాంక్ చైర్మన్ మన అజయ్ బంగా కావచ్చు. మనం యజమానులం కాదు, మనం కనిపెట్టిన వాళ్ళం కాదు. ఆ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నాం. ఇది సరిపోదు, మనమే కనిపెట్టాలి, మనమే యజమానులను కావాలి. యూనికార్న్స్ తెలంగాణ నుంచి మనం ఇవ్వాలి. శ్రీధర్ బాబు గారు సంపూర్ణంగా మీ రీసెర్చ్ కోసం కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడానికి గూగుల్ సంస్థతోని ఈనాడు ఒప్పందాలు చేసినాం. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి, మీ నైపుణ్యానికి పదును పట్టాలి, మిమ్మల్ని దేశంలోనే గొప్ప యువకులుగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా మిత్రులారా, నేను వచ్చేటప్పుడు ఇప్పుడు మా అట్లూరు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లల్ని పరిచయం చేసిండు. ఒకడు ఐపీఎస్ అయిండు, ఒకడు ఐఏఎస్ అయిండు, ఒకడు ఐఎఫ్ఎస్ అయిండు. మా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలు గర్వంగా నేను గవర్నర్ గారికి పరిచయం చేసిన. నేను కన్న కళ అది. నా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, సైంటిస్టులు కావాలి. దాంతోపాటు ఈ దేశాన్ని ఏలే నాయకులు కావాలి. వాళ్ళే ఈ దేశానికి అంబేద్కర్లు కావాలని నేను కలలుగా అంటున్నా. ఒకనాడు అంబేద్కర్ ఒక్కడొస్తే ప్రపంచానికే దిక్సూచిగా మారిండు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి నా దళిత బిడ్డలు, నా బలైన వర్గాల బిడ్డలు, నా గిరిజన బిడ్డల నుంచి 100 మంది అంబేద్కర్లు వస్తే ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. మీరు చదవండి. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే.
ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కాదు, ప్రభుత్వం ఇచ్చే విద్య ఈ దేశానికి పునాదులు కావాలి. రేపటి భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. మన తలరాతల్ని మార్చే భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. చదవండి. మీరు మీకు కావాల్సిన అన్ని వసతులు ఇచ్చే బాధ్యతగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడని చెప్పి మీ అందరికి మాట ఇస్తున్నా. మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ తెలంగాణలో. మీరు ఏం కోరినా నిమిషాల మీద జరుగుతుంది. మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. शुक्ला जी, बहुत आभारी हूं, तहे दिल से आपको धन्यवाद कहना चाहता हूं 4 करोड़ तेलंगाना जनता के तरफ से, क्योंकि इतना महत्वपूर्ण इस सम्मेलन में आप आए, हम मदद मिले, हमारे बच्चों को आशीर्वाद मिला। आप जो आशीर्वाद दिए, आप जो उम्मीद दिलवाए हमारे जाति को, हम हमेशा याद रखेंगे। हम लोग जो भारत सरकार ने विकसित भारत 2047 के लिए जो सोच रहा है, तेलंगाना राज्य सरकार ने भी तेलंगाना राइजिंग 2047 पॉलिसी डॉक्यूमेंट हम बनाए। 2034 $1 ट्रिलियन इकोनॉमी, 2047 $3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हम लोग कोशिश करेंगे। जो भारत सरकार मोदी जी ने $30 ट्रिलियन इकोनॉमी इस देश को बनाने के लिए जो कोशिश कर रहा है, हम भी कंधे जोड़कर भारत सरकार के साथ काम करने के लिए हम तय कर लिए। हम तेलंगाना राज्य सरकार ने इस देश में किसी से कम नहीं है। हमारे बच्चे आज कोने कोने से, तेलंगाना हर कोने कोने से आया, SC, ST, BC, माइनॉरिटी और बाकी के बच्चे भी यहाँ पर हाजिर हुए आपके संदेश लेकर। आप जो आशीर्वाद दे रहे, हम लोग दिल से पूरा भर लेके गांव वापस जाएंगे। आज हमारा